కొనుగోళ్ల విచారణకు అధికారులనే కాదు రాజకీయ నాయకులను కూడా పిలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ తన పరిధిని పెంచాలని కోరారు. విద్యుత్ అంశంలో అవినీతి జరిగిందని ఆనాటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మణ్ మాట్లాడారని గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని పూర్తి ఆధారాలతోనే వారు అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతులను రాజకీయ నాయకులు కూడా పిలిచి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణం ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని తన వాటా కింద కడతామన్నటువంటి నిధులు కూడా ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోందని చెప్పని వారు అభిప్రాయపడ్డటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి విషయాన్ని నేను పేర్కొంటూ రాజకీయాలు మాని అభివృద్ధి మీద దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగవంతం చేయటం కొరకు రేవంత్ ఢిల్లీ వెళ్ళటం మాని హైదరాబాద్లో కూర్చుని సమీక్షలు చేయాలి. ఆ రకంగా మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఆ పనులు పురోగతికి కృషి చేస్తే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే పవర్ పర్చేజ్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం విచారణ జరుపుతా ఉన్నారు. నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.